ఆ టీడీపీ ఎమ్మెల్యే పాలిట కార్యకర్తలే కత్తుల్లా మారిపోయారా? ఆయనకు వ్యతిరేకంగా చర్యలు మీరు తీసుకుంటారా, లేక మేం చేయాల్సింది చేస్తామని ఏకంగా పార్టీ పెద్దలకే వార్నింగ్ ఇస్తున్నారా? వైసీపీకి సహకరిస్తూ తమను వేధిస్తున్నారన్న ఆరోపణలో నిజమెంత? క్యాడర్లో బస్తీ మే సవాల్ అనిపించుకుంటున్న ఆ లీడర్ ఎవరు? పరిస్థితి ఎందుకు అలా మారిపోయింది? కోలికపూడి శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే. స్థానికుడు కాకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీ మెట్లెక్కారు కోలికపూడి. వరుసగా 3 విడతల నుంచి ఇక్కడ ఓడిపోతున్న తెలుగుదేశం గత ఎన్నికల్లో కూటమి వేవ్లో విజయకేతను ఎగరవేసింది. 15 ఏళ్లుగా తమ పార్టీ తరపున ఎమ్మెల్యే లేకపోవడంతో అండ కోసం చూసిన తిరువూరు టీడీపీ క్యాడర్కు ఎమ్మెల్యే కోలికపూడి అదనపు బలంగా మారతారని భావించింది పార్టీ అధిష్టానం. కానీ గెలిచినప్పటి నుంచి ఆయన వ్యవహరిస్తున్న తీరుతో సొంత పార్టీ నేతలు ఇబ్బందులు పడుతున్నారనేది టీడీపీలో ఓపెన్ టాక్. సో ఎమ్మెల్యే తీరుతో అటు అధిష్టానం కూడా ఇబ్బందులు పడ్డట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే 2 సార్లు కోలికపూడిని పార్టీ క్రమశిక్షణ కమిటీ పిలిచి హెచ్చరించిన ఆయన తీరు మారకపోగా మరింత ఎక్కువై పార్టీకే డెడ్ లైన్ విధించే స్థాయికి వెళ్ళింది. సో దీంతో అధిష్టానం కూడా ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంగా ఉంది. తాజాగా మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అధిష్టానానికి డెడ్ లైన్ పెట్టారు కోలికపూడి. సో దీంతో పాటు పార్టీ అధిష్టానం కులానికి ఒక రకంగా చర్యలు తీసుకుంటుందా అంటూ బహిరంగంగా మాట్లాడటం పెద్దల్ని ఇరుకులు పెట్టిందట. దీంతో రమేష్ రెడ్డిపై చర్యల సంగతి పక్కన పెట్టి అసలు ఎమ్మెల్యే కోలికపూడి వ్యవహారంపై త్రిసభ్య కమిటీని వేసింది. జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఇంకా ఎంపీ కేసీఎన్ చిన్ని నియోజకవర్గ అబ్జర్వర్ కమిటీగా అధిష్టానం నివేదిక అడగడంతో వారు స్థానికంగా ఎమ్మెల్యే తీరుతో క్యాడర్ ఇబ్బందులు, ఇంకా వైసీపీ వారితో కోలికపూడి సన్నిహితంగా ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నారని వాటికి సంబంధించిన నివేదికలన్నీ ఇచ్చారట. సో అటు తిరువూరు నుంచి క్యాడర్లో పెద్ద సంఖ్యలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఫిర్యాదులు చేసింది టీడీపీలోని ఎమ్మెల్యేని వ్యతిరేకించే క్యాడర్. సో విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారని పల్లా హామీ ఇచ్చిన కార్యకర్తలు మాత్రం ఎమ్మెల్యేపై అసంతృప్తి చల్లారలేదట. సో ఆయన్ని మీరు వదిలిపెట్టినా మేం మాత్రం వదలబోమని సీరియస్ అవుతున్నట్టు కూడా సమాచారం. సో కోలికపూడి నియోజకవర్గంలో తమను ఇబ్బంది పెడుతూ వైసీపీ వారికి సహకరిస్తున్నారని, ఆయన్ని పార్టీని సస్పెండ్ చేయాలని, లేదంటే తిరువూరు టీడీపీకే వేరే ఇన్ఛార్జిని కూడా వేయాలని కూడా డిమాండ్ చేశారట అక్కడ తిరువూరు కార్యకర్తలు. సో ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద సీఎం చంద్రబాబు కూడా సీరియస్గా ఉన్నారని చెబుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసహనంగా ఉంది తిరువూరులోని టీడీపీ క్యాడర్. సో అధిష్టానం దగ్గర ఎలాగూ ఎమ్మెల్యే వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదు చేశాం కాబట్టి ఇక స్థానికంగానే చూసుకుంటామన్నది కొందరి మాటట. సో కోలికపూడి తీరుకు నిరసనగా నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలు పెట్టాలని డిసైడ్ అయ్యారట పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, ఎవరైతే ఎమ్మెల్యే కింద ఉంటారో వాళ్ళంతా. సో ఇందులో భాగంగానే స్థానిక పార్టీ కార్యాలయంలో 4 మండలాల నేతలు క్యాడర్ వచ్చి అసమ్మతిరాగా వినిపించారట. సో ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడమో లేక కొత్త ఇన్ఛార్జిని ఏర్పాటు చేయడమో జరిగే వరకు నిరసన గళాన్ని కొనసాగించాలని కూడా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో బాధ్యత తీసుకున్న పెద్దలు స్పందించకుంటే ఇక డైరెక్ట్ చంద్రబాబు అంటున్నట్టు కూడా సమాచారం. అటు ఈ పరిణామాలన్నింటినీ నిశ్చితంగా గమనిస్తూ మౌనంగా అవుతారా కోలికపూడి వర్గం. సో పార్టీలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం మాత్రమే ఇదంతా చేస్తుందని తెలిసిన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కామ్గా ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వార్ వన్ సైడ్ అవుతుందా లేక కోలికపూడి రియాక్ట్ అవుతారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.